దువ్వాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ అన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన దువ్వాడ రైల్వే స్టేషన్ తాలూకా బిల్డింగు, అలాగే అనకాపల్లి వరకు కూడా 100 మీటర్స్ కొత్త రైల్వే ట్రాక్ తాలూకా డీటెయిల్స్ అండి. అలాగే మీకు పార్కింగ్ కన్స్ట్రక్షన్ కొత్త బిల్డింగ్ లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, పార్కింగ్, లిఫ్ట్స్, తర్వాత మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, టోటల్ గా మీకు దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది ఈక్వల్ టు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఉంటాయి. నవంబర్ లో ఓపెన్ అవుతుంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సెంట్రల్ రైల్వే మినిస్టర్ డేట్ అనౌన్స్మెంట్ చేయగానే తప్పకుండా నేను అప్డేట్ చేస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లో ముందుగా అందుతుంది. పూర్తి వీడియో చూడండి. దువ్వాడ రైల్వే స్టేషన్ ఎందుకు అంత ప్రాముఖ్యత తీసుకొచ్చిందంటే దీనికి గల కారణం స్టీల్ ప్లాంట్ గాజువాక, పెద్దగంటాడ దగ్గరలోనే ఉన్న అగనంపూడి మొత్తం అందరికి కూడా మెయిన్ గా మనకి విశాఖపట్నంతో ఈక్వల్ గా మీకు ఇక్కడ నుంచే చాలా ట్రైన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది. దువ్వాడని మెయిన్ గా తీసుకోవడం గల కారణం ఇక్కడ నుంచి మీకు కనెక్టివిటీ ఉన్నది. అలాగే మీకు ల్యాండ్ కూడా ఎక్కువగా కూడా ఎక్స్పాండ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి ఎక్కువగా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి కూడా రైల్వే మీకు డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎక్కువగా రీజన్ ఉంది. మీకు సింహాచలం రైల్వే స్టేషన్ కానీ, అరకు రైల్వే స్టేషన్ కానీ, కొత్త వలస రైల్వే స్టేషన్ కానీ రీమోల్డ్ చేయడానికి ల్యాండ్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి రైల్వే తాలూకా ల్యాండ్ తక్కువగా ఉందండి. కానీ దువ్వాడ రైల్వే స్టేషన్ మీకు సిటీకి కొద్దిగా అవుట్స్కర్ట్స్ లో ఉండడం వల్ల రీమోడలింగ్ మాత్రం చాలా బాగా చేశారు. అలాగే బిల్డింగ్ లో కూడా మీకు కన్స్ట్రక్షన్ అవుట్ సైడ్ మొత్తం పెయింటింగ్ వర్క్ కానీ, అవుట్లెట్ కానీ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటదండి. ఇప్పటి వరకు నేను తీసిన అమృత భారత్ బిల్డింగ్స్ లో దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. మీకు తెలిసిన బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు ప్రయాణికులకి మెయిన్ గా ఉన్నది దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళడానికి గానీ, అలాగే మెయిన్ ఎంట్రన్స్ నుంచి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారండి. ఇప్పుడు అవన్నీ కూడా టోటల్ గా మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లో మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నది 1.5 అడుగులు వెడల్పు మాత్రమే. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లో మీకు 12.2 అడుగులు వెడల్పు, 20 అడుగుల హైట్. సో హైట్ ఎక్కువగా ఉంటుంది, వెడల్పు కూడా ఎక్కువగా ఉంటుంది, రావడానికి వెళ్ళడానికి ఉంటుంది. అలాగే మీకు కొత్తగా 2 లిఫ్ట్లు కన్స్ట్రక్షన్ చేశారండి. సో 1వ నెంబర్ నుంచి 4వ నెంబర్ వరకు కూడా మీరు లిఫ్ట్ సాయంగా మీరు పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళడానికి కూడా టోటల్ గా సదుపాయం ఉంటుంది. మెయిన్ గా మనకి ఎస్కలేటర్స్. సో ఎస్కలేటర్ కొత్త బిల్డింగ్ లోని బుకింగ్ కౌంటర్ పక్కనే మీకు రైట్ హ్యాండ్ సైడ్ లోనే ఎస్కలేటర్స్ కూడా రెడీ అయ్యాయి. సో ఎస్కలేటర్ సాయంగా కూడా మీరు వెళ్ళొచ్చు ఫస్ట్ ఫ్లోర్ నుంచి. అలాగే మనకి కొత్త వెయిటింగ్ హాల్స్ కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నదండి. ప్రయాణికులకి మీకు డిజిటల్ బోర్డు కూడా స్టార్టింగ్ లోనే పెట్టారు. టోటల్ అన్ని కూడా వీడియోలో చూడండి. నెక్స్ట్ ఇంకా కూడా పూర్తిగా మిగిలిన ఇంకొక 1 or 2 months లో మిగిలిన కూడా రెడీ అవుతాయి. పార్కింగ్ లో రీమోడలింగ్ చేస్తున్న పార్కింగ్ కోసం స్థలం కేటాయించిన స్థలం, అలాగే ఆ పార్కింగ్ లో వర్క్స్ చేస్తున్న వీడియో కూడా క్లిప్పింగ్ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఎంట్రన్స్ లో కూడా మీకు టోటల్ గా చేంజ్ చేస్తారండి.
దువ్వాడ రైల్వే స్టేషన్ కొత్తగా ఆధునీకరించిన కొత్తగా ట్రాక్ కూడా మీరు అనకాపల్లి వరకు కూడా 100 మీటర్స్ కొత్త ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న ట్రాక్స్ ని కూడా మీకు ప్రయాణికులకి షెల్టర్స్ కానీ కొత్తగా అన్ని కూడా రీమోడలింగ్ చేస్తున్నారండి. సో పూర్తి వీడియో నెక్స్ట్ కూడా ఇంకొక 1 or 2 months లోనే నెక్స్ట్ వీడియో పెడతాను. సో అది కూడా చూడండి, మీకు తెలిసిన బంధువులందరికీ కూడా షేర్ చేయండి.